నమస్తే అండి. నేను మీ సిరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'సిరి రమేష్ లవ్ లైఫ్'. ఇది నిన్నటి వ్లాగ్ అండి. అంటే థర్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఇక మార్నింగే లేచి నేను ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని, బయట కూడా కల్లాపది వేసుకొని, ముగ్గులైతే వేసేసుకున్నాను. ఇక తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఒక పక్కన ఇడ్లీ పెట్టేసాను. ఒక పక్కన చట్నీకైతే ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఒక పక్క రైస్ అయితే ఫస్టే ప్రిపేర్ చేసేసుకొని, దాన్ని చల్లారబెట్టుకొని కొంచెం లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేశాననమాట. మా అబ్బికి లంచ్ బాక్స్‌లోకి. తర్వాత ఇక వాళ్ళకి టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. నాకు ఇలా వంటలవన్నీ అవిన తర్వాత పిల్లలిద్దరిని లేపాననమాట. లేపి ఇక ఇద్దరికి ఇడ్లీ అయితే పెట్టి తినిపిస్తున్నాను. మా హస్బెండ్‌కేమో జీలకర్ర వాటర్ ఇచ్చాను. ఇక మార్నింగే అసలు ఎంత హడావిడి అయిపోతుందోనండి. చిన్న పిల్లలు కదా! అన్నీ నేనే చేసుకోవాలి కదా! సెల్ఫ్‌గా వాళ్ళేమీ చేసుకోలేరు. బ్రష్ చేపించి, స్నానం చేపించి ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది. ఇక మా అబ్బి ఈరోజు నుంచే బాక్స్ పట్టుకెళ్తున్నాడనమాట. ఇక వాడికి నిమ్మకాయ పులిహోర అయితే ఒక దాంట్లో లంచ్ బాక్స్‌లో పెట్టేసి, స్నాక్స్ కింద కేకును, వేరుశనగుండలు తెచ్చుకున్నాడు. ఆహ్, నిన్న నైటు మా హస్బెండ్‌తో పాటు వెళ్ళాడనమాట బయటికి. అప్పుడు తీసుకొచ్చుకున్నాడు. ఇక అవైతే పెట్టేసానింకా. అలాగే ఒక స్పూన్ కూడా పెట్టాను. ఇక లంచ్ బ్యాగ్‌లో అయితే ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను నేను. నేను లంచ్ బాక్స్ పెడుతున్నాను గానీ, నా మనసులో ఒకటే ఆలోచన అసలు తింటాడా లేదా అని చెప్పి. అంటే ఇంటి దగ్గర వాడంతట వాడు తినడనమాట. మా చిన్నోడైనా వాడి చేత్తో వాడు తింటాడు కానీ, మా అబ్బి అస్సలు తినడు. ఇంక నాకు బెంగగా ఉంటుంది. అసలు తింటాడా లేదా, తింటాడా లేదా అని. ఏమో చూడాలి తింటాడో లేదో. నేనైతే పెడుతున్నాను. వాడినడిగే చేశాను కాబట్టి, వాడే లెమన్ రైస్ చేయమన్నాడు కాబట్టి ఇంక చేశాను. ఇక వెళ్ళేటప్పుడైతే తెగ ఏడ్చేసాడండి. స్కూలుకి పంపించొద్దు ప్లీజ్, ప్లీజ్ అని. అంటే ఇది వాడికి సెకండ్ డే. ఫస్ట్ డే నార్మల్‌గా జాయిన్ అయ్యి హాఫ్ డే ఉండొచ్చేసాడు. ఇంకా ఈ రోజు నుంచి లంచ్ బాక్సు తీసుకెళ్తున్నాడనమాట. ఇక తర్వాత నేను వాళ్ళెళ్ళిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. అయితే థర్స్‌డే రోజు చాలామందికి బంద్ అని చెప్పి సెలవు అనేసి అన్నారంట. మా హస్బెండ్ ఇలా బయటికి మా అభిని తీసుకొనెళ్ళేసరికి మా ఇంటి పక్క అక్క వాళ్ళు ఈరోజు సెలవు అనేసన్నారు. వాళ్ళ పిల్లలకి సెలవంట. ఇంక మా హస్బెండ్ ఫోను చూస్తే ఏమీ నోటిఫికేషన్ ఏమీ అంటే వాళ్ళ స్కూలు నుంచి మెసేజ్ ఏమీ రాలేదు. మెసేజ్ ఏం రాలేదు కదా! ఉంటుందిలే అని చెప్పి తీసుకొని వెళ్లారు. ఉందంట దింపేసి వచ్చి తర్వాత మా హస్బెండ్ టిఫిన్ తినేసి వెళ్లారనమాట. ఇక తర్వాత నేను పూజ అది చేసుకొని ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తున్నాను. ఇంక తర్వాత లంచ్‌కి చిక్కుడుగాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటండి? సార్ ఏంటండి అది? ఐస్ క్రీమా? నాకొక ఐస్ క్రీమ్ ఇస్తారా? చిన్న ఐస్ క్రీమ్ ఇస్తారా? ఇవ్వండి ఐస్ క్రీమ్. ఇది థ్యాంక్ యూ. డబ్బులు ఇస్తాను ఆగండి. డబ్బులు ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. సూపర్ ఉంది మీ ఐస్ క్రీమ్. సూపర్. థ్యాంక్ యూ. ఇంకోటా? ఇంకో ఐస్ క్రీమా? పెద్ద ఐస్ క్రీమ్ ఉందా? పెద్దది ఉందా ఐస్ క్రీమ్? ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది. మా చిట్టి తల్లి బుబ్లి. లవ్ యూ తల్లి. మా చిన్నోడు చూసారా ఎలా ఆడుతున్నాడో? సడన్‌గా వాడి చైర్ తీసుకొచ్చుకొని ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అని తిరుగుతున్నాడనమాట. ఇక నేను వాడితో కాసేపయితే అలా ఆడుకున్నాను. ఇక మా హస్బెండ్ అయితే లంచ్‌కొచ్చారు. ఇక వాడికి గోర్లవి తీసేస్తున్నారు. ఎప్పటికప్పుడు మా హస్బెండే వాళ్ళకి గోర్లు పెరిగినప్పుడల్లా తీస్తా ఉంటారనమాట. వాళ్ళకి వాళ్ళే ఫేస్ మీద అలాగా ఒకరికొకరు గీరేసుకోవడము. అంటే కావాలని కాదు కానీ మొహం మీద చేయి పెట్టుకుంటారు కదా! ఆ చేయి పెట్టుకోవడంతో వాళ్ళ గోర్లు వాళ్ళకే గుచ్చుకుంటున్నాయి. సో, అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళకి గోర్లు పెరిగినప్పుడల్లా చెక్ చేసి తీస్తా ఉంటారు. వాళ్ళ డ్యాడీ చేతయితే బాగా తీపించుకుంటారనమాట. నా దగ్గరయితే అలాగా వినరు గానీ, వాళ్ళ డ్యాడీ కూర్చోండి గోర్లు తీస్తానంటే వెంటనే తీపించుకుంటారు. ఇక మా చిట్టోడైతే బానే తీయించుకుంటున్నాడనమాట. మధ్య మధ్యలో వాడి స్టైల్ చూడండి. వాడికి ఇంకా స్పెట్స్ చూస్తే ఎక్కడలేని స్టైల్ వచ్చేస్తదనమాట. చూసారు కదా! లుక్స్ ఎంతలా మార్చేస్తున్నాడో. ఒకసారి కిందకి పెడతాడు, ఒకసారి పైకి పెడతాడు. కళ్ళు చూసారా ఎలా అంటున్నాడో. ఇక అలాగా వాటితో ఆడుతా ఉంటాడనమాట. ఇక నాకైతే ఇంకా డైలీ ఇంకా వీళ్ళతోటే సరిపోతుందండి.
చూడండి నెక్స్ట్ ఇక కాలుకి కూడా తీయమని కాళ్ళు కూడా చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ చేతులు 2 అయిపోయిన తర్వాత కాళ్ళకి కూడా తీసేస్తున్నారు. ఇక మా అభి ఏం చేస్తున్నాడా అని అలా మాట్లాడుకుంటున్నాం. ముద్దెట్టేసాను ముద్దెట్టు అలా తల్లడు త్వరగా వచ్చేసాను అనేసి ఎందుకు తర్వాత ఇప్పుడా ఫస్ట్ వచ్చేస్తాను ఇంకా అవ్వలేదు మరే 3:30 అవ్వకుండా వెళ్ళిపోయారే. అదే ఈ రోజు రేపు నుంచి 3:30కి తెచ్చే అమ్మాయి తల్లాడు వందా బో తినేసావా? ఎల్లో రైస్ ఎల్లో రైస్ తిన్నావా? ఎవరు తినిపించారు? సూపర్. స్పూన్తో తినేసావా ఎల్లో రైస్? సూపర్ తల్లి. తల్లి నువ్వు చేయమన్నావని నేను చేశాను. ఎల్లో రైస్ నువ్వు చేయమన్నావని నేను చేశాను. మరి ఏది నాకు చూపించాలి. తినేసావా మొత్తం లేదా చూపించాలి. అవి వదులు చిట్టి ఒకసారి వదులు. ఆహా ఏమి లేదు అందులో. తినేసావా? స్నాక్స్ ఏం పెట్టాను నేను ఈరోజు? తినేసావా? ఆల్ కంప్లీటెడ్. ఓకే ఓకే రేపు ఏం చేయమంటావే లంచ్ బాక్స్లోకి? వెజ్ బిర్యానీ చేసేనా? ఆహా దీంట్లోకి లంచ్ బాక్స్ ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా. ఏం చేయమంటావు రేపు? వెజ్ బిర్యానీ చేసేస్తాను. బిర్యానీ మనం చేసుకుంటాం కదా ప్లెయిన్గా. బిర్యానీ తింటావు కదా నువ్వు. కారం ఎక్కువ వేయకుండా బిర్యానీ. ఓకేనా? ఏం రాశారు చూపించు. తీయి. తల్లి నువ్వు స్కూల్కి వెళ్ళావని ఇంకా మాకు బోర్ కొట్టేసింది. అందులో లేదు స్లేట్. స్నాక్స్ తిన్నావా? ఓకే. ఆహా స్లేట్ మీద ఏం రాశారు? ఏమైనా రాశారా? చూపి స్లేట్ తీ బయటికి. ఇక తర్వాత మా అభి కూడా స్కూల్ నుండి వచ్చేసాడండి 3కి. వాళ్ళకి 3:30కి అవుతుందంట. మా వారికి ఇంకా వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడా అని వెళ్ళిపోయారంట 3కే. ఎందుకు డాడీ అంత త్వరగా వస్తావు అని అడుగుతున్నాడంట. రేపటి నుంచి 3:30 వరకు ఉంచేయాలి అనేసి అన్నారనమాట. అసలు ఎంత బెంగగా ఉందోనండి. అందరికీ ఇలానే ఉంటుంది కదా, మన పిల్లలు స్కూల్లో ఎలా ఉన్నారో ఏంటో అని. ఫస్ట్ డే మా అభిలోడ్ అయితే ఇలా స్కూల్లో ఫుల్ డే ఉండొచ్చాడనమాట సక్సెస్ఫుల్గా. ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. అలాగే మా పిల్లల గురించి కూడా కామెంట్ చేయండి. బాయ్.